నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. గంటమిట్టుకు చుట్టూ ఏర్పాటు చేసిన స్టీల్ కవచమును ఢీకొన్న మట్టి లారీ ఆగ్రహించిన స్థానిక గ్రామస్తులు మట్టి తిప్పర్లను నియంత్రించాలని నిరసన. గ్రావెల్ రవాణా నుండి సత్యవేడును కాపాడాలంటూ స్థానికులు గంగమెట్ట వద్ద ధర్నా నిరసన. నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడును గ్రావెల్ బారి నుండి కాపాడాలంటూ స్థానిక గ్రామస్తులు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఏకంగా సత్యవేడు పట్టణ నడిబొడ్డ కొలువుదీరిన పవిత్రమైన అమ్మవారు శక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రాంతానికి వేసిన ఇనుప కంచెను ఏకంగా గ్రావెల్ మట్టి తరలిస్తున్న టిప్పర్ లారీ ఢీకొనడంతో ఇనుప కంచెను ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక గ్రామస్తులు వ్యాపార సంఘాల వారు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ గ్రామంలో గ్రావెల్ రవాణా టిప్పర్ల దాడికి జీవించలేమని ప్రశాంత వాతావరణం కోల్పోతున్నామని తెలిపారు. ఏకంగా శక్తి స్వరూపంగా పవిత్రమైన అమ్మవారిగా కొలిచే శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ఆవరణను సైతం గ్రావెల్ టిప్పర్లు లారీలు తరచూ ఢీకొనడం ఇది క్షమించరాని తప్పిదమని, ఇప్పటికే సత్యవేడు పట్టణ ప్రజలు గ్రావెల్ మాఫియా లారీల దాటికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రావెల్ రవాణా భారీ టిప్పర్ల తాకిడి నుండి సత్యవేడు పట్టణాన్ని రక్షించాలని వారు ముక్త కంఠంతో స్థానికులు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సిఐ, ఎస్ఐలను కోరారు. అధికారులకు తెలియజేసి టిప్పర్ల తాకిడి నియంత్రణకు కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. న్యాయస్థానం సత్యవేడులో అదృష్టం కొద్ది ఉంది, అదొకటే ఉండాలి. మన జడ్జి క్వార్టర్స్ ఒకటి అదొకటే ఉండాలి. మిగతా ఏ ఆఫీసులో ఉండే లేదు, రావడం, ఉండడం, వెళ్ళిపోవడం. అందువల్ల ఊరు కూడా దాదాపుగా డెవలప్మెంట్ జీరో అయిపోయింది. మాకు ఎంతో కొంత లాస్ట్గా చివరస్త్రంగా జడ్జి గారికి ఇస్తాం. ఈరోజు మాకు కొంచెం కోఆపరేట్ చేయండి. మేమేమి హింసించే వాళ్ళం కాదు, ఎవరిని పోయి దౌర్జన్యం చేసి అందరూ సాదా పీత పనిచేసే వాళ్ళందరూ అంగిటోళ్ళు. వాళ్ళందరూ 10 రూపాయలకి, 2 రూపాయలకి, 5 రూపాయలకి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారు సార్. వాళ్ళ నోట్లో మట్టి కొట్టడం వల్ల ఆ విధంగా వాళ్ళు వ్యాపారం చెడిపోతుంది. మీరు రోడ్లు వస్తే మాకు శ్వాసంలో ఎంత మట్టి చేస్తారు సార్. చిన్నపిల్ల కలిసి ఇదే పరిస్థితి. ప్రశాంతంగా ఒక నిమిషం బడిలో రోడ్లో వచ్చిపోతాం, అమ్మకమే పోయింది. దయచేసి మాకు కోఆపరేట్ చేయండి సార్. దయచేసి కోఆపరేట్ చేయండి. మేము ఎవరు మాట్లాడేది దగ్గర దయచేసి లాయర్గా చెప్తాను. ఎందుకంటే 10 ఏళ్ళగా ఏం చర్యలే లేదు. ఒక కన్స్ట్రక్టివ్ చర్య ఒకటి చెప్పండి. ఇక్కడ ఉన్నాను నేను. ఒక కన్స్ట్రక్టివ్ సార్ ఇది చేస్తాము, మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఒకటి చెప్పండి. ఒకటి చెప్పండి వచ్చేస్తామా? ఆడవాళ్ళ పరిస్థితి కాల్చిన పోతే ఎవరు పెట్టుకునేది? పనిచేస్తున్నారు మీరు. ప్రజల కోసం పనిచేయండి సార్. వాళ్ళు ఇచ్చేది ఇక్కడ ప్రతి ఒక్కరి ట్యాక్స్ సబ్బు, ఉప్పు, లాయర్ రప్ప తీసుకుంటే మీకు వచ్చే ట్యాక్స్ మీకు శాలరీ వస్తుంది సార్. వాడు ఎవరు వాళ్ళు మన సర్వర్స్ వాళ్ళు అడగండి, లేదని చెప్పండి. వాళ్ళు శాలరీ మనం ఇస్తున్నాం, వాళ్ళు ఎవరు గవర్నమెంట్ సర్వర్స్ వాళ్ళు అప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. పోయి తిరిగి వస్తాం. గడియార స్తంభం కొట్టారు, గంగమ్మకి 4వ కొట్టారు. గడియార స్తంభం కొట్టారు. ఒక్క రోడ్ అయినా ఉండండి. 20 ఏళ్ళు ఉండాల్సిన సిమెంట్ రోడ్ ఏడం చూడండి. 2 డబ్బు సప్లై వచ్చేది
ప్రభుత్వ ప్రకారం ఇల్లీగల్ బిజినెస్ చేసేవాడికి మేమెందుకు చావాలా, మేమెందుకు ఇబ్బంది పడాలా? సరే ఈరోజు బంద్ చేస్తాను చెప్తాను, రేపు బంద్ చేస్తాను, మీ ఉత్తరం బంద్ చేస్తాను వీక్ లో. ఈవినింగ్ నుంచి ఇండిపెండెంట్ దగ్గర నుండి చూస్తా, మీరు అంత టైం ఇవ్వట్లేదు. ರೋಡ್